आदाब नाजरीन, आप तक उर्दू न्यूज़ में आपका खैर मकदम है। मैं हूं अमीम शरीफ। पेश है आज की अहम खबरें। ज़िला एसपी आदिलाबाद अखिल महाजन IPS ने ढाबा होटल मुंतज़मीन को मशवरा दिया कि वह ईमानदारी से काम करें और जायज़ तरीक़े से पैसा कमाएं। इन्होंने हर ढाबे में CCTV कैमरे लगाने और शराब नोशी की रोकथाम पर जोर दिया। इन्होंने कहा कि हादसात शराब पीकर गाड़ियां चलाने की वजह से होते हैं। इन्होंने क़ानून के ख़िलाफ़ वर्जी करने वाले मालिकान और मैनेजर्स के ख़िलाफ़ मुक़दमात दर्ज करने का इंतबाह दिया। ज़िला एसपी आदिलाबाद अखिल महाजन IPS की क़ियादत में हफ्ते के रोज़ गुड़ियतनूर पुलिस स्टेशन के अहाते में ज़िला भर के कौमी और बैन रियासती शहरों पर वाक़े ढाबों के मैनेजर्स और मालिकान के साथ एक मीटिंग का इनेकाद किया गया। इस मौके पर ख़िताब करते हुए ज़िला एसपी ने सख्ती से तंबीह की कि ज़िला भर के ढाबों में किसी भी किस्म की समाज दुश्मन सरगर्मियाँ ना की जाए। इसका मतलब यह है कि समाज मुखालिफ सरगर्मियों में मुलव्विस अफराद ख़ास तौर पर ढाबों में शराब पीने, शराब फ़रोख्त करने और मंशियात का कारोबार करने वालों के ख़िलाफ़ मुक़दमात दर्ज किए जाएंगे। इन्होंने ख़बरदार किया कि ढाबों को आर्जी तौर पर ज़ब्त कर लिया जाएगा। इन्होंने बताया कि हादसात की रोकथाम के लिए ऐसे इक़दाम किए जा रहे हैं कि क्योंकि ढाबों में शराब नोशी से गाड़ियों के हादसात और जानी नुकसान का ख़तरा बढ़ जाता है। ख़ास तौर पर यह तजवीज़ है कि हर ढाबे को अच्छे कैमरों से लैस किया जाए। इन कैमरों को इस बात को यकीनी बनाया जाए कि ढाबों में दाखिल होने और जाने वालों के साथ साथ ढाबों और शाहराहों के इस आसपास के इलाक़ों को मुकम्मल तौर पर कवर किया जाए। इन्होंने बताया कि ढाबे पर आने वाली गाड़ियों को सिर्फ ढाबे की पार्किंग में इंतज़ार करना होगा और किसी भी सूरत में ढाबे पर आने वाली गाड़ियों को सड़क पर खड़ा ना किया जाए। इन्होंने बताया कि जिस किसी को भी ढाबों में किसी भी समाज मुखालिफ सरगर्मियों में मुलव्विस मुजरिमों के बारे में मालूमात हो, इस्लाह बरामद हो या मंशियात व पुलिस को मालूमात फ़राहम करें। इनकी तफसीलात को राज में रखा जाएगा। इन्होंने तजवीज़ की कि ढाबों पर काम करने वाले हर फ़र्द की तफसीलात मुतल्लिक़ा पुलिस स्टेशनों में रखी जाए और इनके फिंगरप्रिंट्स के मुतल्लिक़ा थानों में दर्ज किया जाए। लास्ट इयर చూస్తే మనకి ఇచ్చోడా పోలీస్ స్టేషన్, గుడిహత్నూరు పోలీస్ స్టేషన్, నెరెడిగొండ ఈ హైవేలో ఉన్న పోలీస్ స్టేషన్స్లో మ్యాక్సిమం యాక్సిడెంట్స్ అయినాయి, చాలా మంది చచ్చిపోయారు. ఇప్పుడు జస్ట్ నెరెడిగొండ చూస్తే ఐ థింక్ 20 వరకు, ఇచ్చోడా చూస్తే 14 వరకు ఫ్యాటల్ యాక్సిడెంట్స్ అయినాయి. దానికి మెయిన్ రీజన్ ఏముంటుంది అంటే డ్రంక్ అండ్ డ్రైవ్, తాగి బండి నడపడం. మెయిన్ రీజన్ అదే ఉంటుంది. ఇప్పుడు ఇది హైవే ఉంది అంటే ఇక్కడ ఇంజనీరింగ్ డిఫెక్ట్స్ అంతా ఏమి ఉండదు. మన తప్పు వల్ల మనం ఇప్పుడు మేడం చెప్పింది మీకు, ఒక పర్సన్ పోతున్నారు, రోడ్ క్రాస్ చేస్తున్నారు, ఎవరైనా తాగిన లారీ డ్రైవర్ డాష్ చేశారు. అతను తాగుతారు, ఎక్కడ తాగుతారు, ఎక్కడైనా డిన్నర్ చేస్తారు, అక్కడే అతను తాగుతారు. ఆ డిన్నర్ ఎక్కడ చేస్తారు? ఇప్పుడు ఇంటి నుండి బయట పోయినప్పుడు వాళ్ళు జనరల్గా 99% మీ ఢాబాలు తింటారు. ఆ తిన్నప్పుడు మీరు అక్కడ మందు అమ్మడం, లేకపోతే వాళ్ళకి అలౌ చేయడం, దట్ మందు మీరు తాగండి, మనకి ప్రాఫిట్ వస్తుంది అంటే బిజినెస్ అట్లా మైండ్ ఉంటుంది. ఆ 2 డబ్బులు ఎక్కువ వస్తుంది, ఓకే మీరు పక్కన పోయి తాగండి, నా నుండి ఇది రోటీ అండ్ సబ్జీ తీసుకోండి, వెనుక పోయి తాగండి. అదే అట్లా చేస్తే మళ్ళీ ఎవరైనా కుటుంబం ఖరాబ్ అవుతుంది. మీరు ఫస్ట్ అది అర్థం చేసుకోవాలి. ఫస్ట్ నేను ఇదే పోలీస్, ఐ థింక్ నెరెడిగొండ పోలీస్ స్టేషన్లో ఒక రోజు పోతే ఇతను ఎస్ఐకి జస్ట్ ఊరికే అడిగాను, ఈ డాబాస్లో ఏమైనా నడుస్తున్నా, లిక్కర్ ఏమైనా అమ్ముతున్నారా సార్? అట్లా అతనికి కూడా అంత ఐడియా లేదు. పోలీస్ స్టేషన్ పక్కన ఒక డాబా ఉంటే జస్ట్ చూడడానికి పోయాము. అంటే ఆ డాబా పర్సన్ మొత్తం సిట్టింగ్ ఏరియా క్రియేట్ చేశారు, వెనుక మొత్తం షూట్స్ కట్టుకున్నారు. వచ్చారా డాబా ఉన్నారు? రాలేదు. వచ్చారా? ఓకే, తీసేశారా ఇప్పుడు అండి? వెరీ గుడ్. ఎన్ని రోజు బంద్ ఉంటే డాబా? 10 రోజులు. జస్ట్ చూసుకోండి, నేను కేసు కూడా చేపిస్తాను, ఆ సీజ్ కూడా చేపిస్తాను. మీరు అస్సలు అలా చేయకండి. నేనంటే నెక్స్ట్ టైం ఇప్పుడు మళ్ళీ దొరికితే ఎవరైనా 30 రోజులు నేను సీజ్ చేపిస్తాను. అది కూడా మున్సిపాలిటీ నుండి లేకపోతే గ్రామ పంచాయతీ నుండి వాళ్ళ సైడ్ నుండి సీజ్ చేపిస్తాము. కేసు సెపరేట్ అవుతుంది, ఆ సెపరేట్ అది వేరే సిచ్యువేషన్ వేరే. సో దయచేసి ఇది అవేర్నెస్ సెషన్ లాగా తీసుకొని మీరు ఏమైనా పరిస్థితిలో మీ ఢాబాలో, మీ ఢాబా అంటే మీ బిజినెస్ ప్లేస్ అంటే దేవుడు లాగా, మీకు దాని నుండి డబ్బులు వస్తున్నాయి, మీ ఫ్యామిలీ వాళ్ళు తిండి తింటున్నారు. ఏం చేయాలి? ఆ మంచిగా మెయింటైన్ చేయాలి. తాగడం అక్కడ అలౌడ్ లేదు. ఎవరెవరు రాలేదు వాళ్ళకి మెసేజ్ పాస్ చేసేయండి. అది కాకుండా
ఎక్కడైనా ఇది మీరు షెడ్స్ లాగా సెంటర్స్ క్రియేట్ చేశారు, చిన్న చిన్న సెపరేట్గా షెడ్స్ క్రియేట్ చేశారు, అది తీసేయండి. అది అంత అవసరం లేదు. డాబాస్లో ఓపెన్ ఉండాలి. దానికి మీరు ముందు కూర్చొని ప్లేస్ పెట్టుకోవచ్చు తినడానికి, చిన్న చిన్న అది బెడ్స్ లాగా పెట్టి వాళ్ళు అక్కడ కూర్చొని తినవచ్చు. లేకపోతే లోపల ఏమైనా టేబుల్స్ పెడుతున్నారు అంటే టేబుల్స్ పెట్టుకోవచ్చు. వెనక సైడ్ సెపరేట్గా షెడ్స్ క్రియేట్ చేయడం అది అలా లేదు. ఈ మెయిన్ రీజన్ మనం ఇది మీటింగ్ పెట్టడం మెయిన్ యాక్సిడెంట్స్ కారణం. ఆ యాక్సిడెంట్స్ అవుతున్నాయి, దానివల్ల ఆ మీ రోల్ ఒకటి ఉంది. ఒక రోల్ నేను చెప్పాను, మీకు మందు తాగడం. నెక్స్ట్ ఏముంటుంది, ఇప్పుడు మీ ఢాబాలో చాలా మంది లారీ వాళ్ళు వస్తారు. అంటే ఇప్పుడు కూడా నేను చూస్తే చాలా లారీస్లో ఏముంటుంది అంటే వాళ్ళు బయట